రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. వెల్కమ్ టు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూర్ అంటే మహబూబ్ నగర్ జిల్లా, ఇంకొకటేమో అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. సో ఇప్పుడు 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ లో భాగంగా ఇప్పుడు ఒక రెండు స్ట్రక్చర్స్ చెప్తున్నాను. ఏబుల్ టు బి. బెట నేను ఏం స్ట్రక్చర్స్ టీచ్ చేస్తున్నా? ఏబుల్ టు బి. ఏబుల్ టు ఎప్పుడు వాడాలి, ఏబుల్ టు బి ఎప్పుడు వాడాలో చూద్దాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఎడిటర్ అందంగా ఎడిట్ చేసి పెట్టారు కదా, ఏబుల్ టు బి. ఏబుల్ టు స్ట్రక్చర్ అసలు ఇది ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని చేయగలిగే స్థితిలో ఉన్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నడుము నొప్పి ఉంది అనుకోండి, నడుము నొప్పి ఉన్నప్పటికీ నేను నడవగలుగుతున్నాను అంటాం. చూడండి, మీరు రీసెంట్ గానే జాయిన్ అయ్యారు, మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్. మిమ్మల్ని హాస్టల్ ఎవరైనా అడుగుతున్నారు, గత 10 రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్స్ కి వెళ్తున్నారు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడడం వచ్చా అంటే మరీ అంత ఫ్లూయెంట్ గా రాదు కానీ పర్వాలేదు, నేను చిన్న చిన్న వాక్యాలను మాట్లాడగలుగుతున్నా అంటాం. ఇట్లా మాట్లాడగలుగుతున్నా, రాయగలుగుతున్నా, ఆడగలుగుతున్నా, పాడగలుగుతున్నా అంటాం. చూడండి, గులుగుతున్నా కాదు, గలుగుతున్నా. ఏదైనా సరే ఒక పని చేయగలిగే స్థితిలో ఉన్నాను అనేటప్పుడు ఏబుల్ టు వాడాలి. మరి ఏబుల్ టు బి, మీరు హాస్టల్లో ఉండలేకపోతున్నారు అమ్మ వంటలు తిని, మీ ఊర్లో మీ అమ్మ వంటలు తిని ఈ హాస్టల్లో ఉండలేకపోతున్నారు అసలు ఆ ఫుడ్కు. కానీ కోర్సుల కోసం ఇక్కడ హైదరాబాద్కి ఇంగ్లీష్ నేర్చుకోవడానికో సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవడానికో వచ్చింటారు. సో మీ లక్ష్యం కోసం హాస్టల్లో ఫుడ్ బాగాలేకపోయినా అట్లనే ఉండగలుగుతున్నారు. ఒకరోజు మీ డాడీ వచ్చి అన్నం తిన్నాడు హాస్టల్లో, మీ మమ్మీ వచ్చి హాస్టల్లో అన్నం తింది. అరే ఎట్లా ఉంటున్నావురా ఈ హాస్టల్లో, నీట్నెస్ లేదు, ఏం లేదు, ఎలా ఉండగలుగుతున్నా అంటే మరి తప్పదు, నేను ఇక్కడ పరిస్థితులు బాగాలేకపోయినా నేను ఉండగలుగుతున్నాను అంటాం. చూడండి, ఇలా ఉండగలుగుతున్నాను అనేటప్పుడు ఏబుల్ టు బి వాడాలి. సూత్రం చూద్దాం. ఫస్ట్ ఏబుల్ టు స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, యామిజార్ అని హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు రావాలి బేటా. ఐ ఏబుల్ టు అనొద్దు, ఐఎమ్ ఏబుల్ టు అనాలి. కాబట్టి సబ్జెక్ట్ వెంటనే యామిజార్ అని హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. ఒకవేళ ప్రజెంట్ గురించి మాట్లాడితే, పాస్ట్ గురించి మాట్లాడితే వాజ్ వర్లు తీసుకోవాలి, ఫ్యూచర్ గురించి మాట్లాడితే విల్ బి. సో ప్రజెంట్ కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు రావాలి, తర్వాత ఏబుల్ టు, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. సో ఏబుల్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత యామిజార్లు వస్తాయి, తర్వాత ఏబుల్ టు బి వచ్చి యాప్ వస్తుంది. ఏబుల్ టు బి స్ట్రక్చర్ చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ ఏబుల్ టు యామిజార్ ప్లస్ యాప్. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ ఏబుల్ టు బి ప్లస్ యాప్. యాప్ అంటే ఏ ఫర్ అడ్జెక్టివ్, పి ఫర్ పర్సన్ అండ్ ప్లేస్, ఇంకో పి. రైట్, ఇప్పుడు మనం ఏబుల్ టు బి పైన ఏబుల్ టు వాడి వాక్యాలు మాట్లాడదాం. ముందుగా ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి బేటా, హెల్పింగ్ వర్బ్. ఐ తర్వాత ఏం రావాలి? యామ్. ఉయ్యూదేలు వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఉయ్యూదేలు వచ్చినప్పుడు ఏం రావాలి? ఆర్. ఈ షీట్ వస్తే ఈజ్ రావాలి. ఈ షీట్ వచ్చిన తర్వాత ఏం రావాలి? ఈజ్. ఐ వచ్చినప్పుడు యామ్, ఉయ్యూదేలు వస్తే ఆర్, ఈ షీట్ వస్తే ఈజ్. చెప్పండి. ఐ, యామ్, వి, యు, దే, హి, షీ. మై ఫ్రెండ్ వస్తే ఈజ్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై ఫ్రెండ్స్ వస్తే. సో ఈ రోజు నుంచి ఏబుల్ టు పైన ఏబుల్ టు అనే టాపిక్ వాడి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు యామిజార్లు రావాలని గుర్తు చేసుకోవాలి బేట. ఎక్కువగా ప్రజెంట్ లో వాడుతుంటాం ఇది. నేను రాయగలుగుతున్నాను అంటాం, ఐఎమ్ ఏబుల్ టు రైట్ అనాలి. ఓకేనా? రైట్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను చెప్పండి. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఊ వచ్చినప్పుడు ఆరు చూడండి, మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది బేటా ఏబుల్ టు. ఇప్పుడు ఏబుల్ టు బి చూద్దాం. హైదరాబాద్ లో ఈ పొల్యూషన్ లో మీరు ఉండలేకపోతున్నారు, కానీ మీ లక్ష్యాల కోసం ఉంటున్నారు కదా బేట. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ వస్తారు ఎప్పుడైనా హైదరాబాద్, వామ్మో ఈ పొల్యూషన్ లో ఎలా ఉండగలుగుతున్నారా అంటే ఏం చేస్తాం, తప్పదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉండగలుగుతున్నా అంటే నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నా అంటే ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. ఓకేనా బేట? నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నా. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాం. వీఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. యు సబ్జెక్ట్. మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారు. యు ఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. సబ్జెక్ట్ దే.
వారు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారు. They are able to be in Hyderabad. దే ఆర్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. సబ్జెక్ట్ హీ, అతడు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాడు. He is able to be in Hyderabad. ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. సబ్జెక్ట్ షీ, ఆమె హైదరాబాద్ లో ఉండగలుగుతుంది. She is able to be in Hyderabad. షీ ఈస్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్. ఓకేనా బేటా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు? ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకున్నాం. నేను రాయగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఏబుల్ టు రైట్. నేను పాడగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఏబుల్ టు సింగ్. నేను నడవగలుగుతున్నానంటే ఐఎమ్ ఏబుల్ టు వాక్. ఎంతసేపు ఆన్సర్సే, మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడగడమే నేర్చుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అడగాలి, సార్ మీరు నడవగలుగుతున్నారా, మీకు ఈ మధ్య బ్యాక్ బోన్ అని విన్నామో, మీరు నడవగలుగుతున్నారా అని నన్ను అడగాలి. ఆర్ యు ఏబుల్ టు వాక్ అనాలి కదా. మరి ఇట్లా ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి కదా. సో ప్రతి టాపిక్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి బేటా. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. ఇంగ్లీష్ లో అత్యంత ముఖ్యమైన టాపిక్స్ లో ఏ టాపిక్ నేర్చుకున్నా 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. చెప్పండి. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. ఆగండి. ఆన్సర్స్ ఏంటి అంటే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ఆన్సర్స్ క్వశ్చన్స్. సో మొత్తానికి ఇప్పుడు 4 రకాల వాక్యాలు చెప్పండి. 1 పాజిటివ్ ఆన్సర్స్, 2 నెగిటివ్ ఆన్సర్స్, 3 పాజిటివ్ క్వశ్చన్స్, 4 ఈ 4 రకాల వాక్యాలు మీ మైండ్ లో నాటుకొని పోవాలి బేటా. ఇంగ్లీష్ లో ముఖ్యమైన టాపిక్స్ లలో మీరు ఎప్పుడైనా జూనియర్స్ వస్తారు, ఏం టెన్షన్ అడకు. నువ్వు స్ట్రక్చర్ నేర్చుకున్నా, టెన్స్ నేర్చుకున్నా, ఇవి స్ట్రక్చర్స్ కదా. 4 రకాల వాక్యాలు నోటెడ్ అయిపోవాలని చెప్పండి. ఇంకొకటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆన్సర్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి బేటా. మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు, ఇంగ్లీష్ లో ఆన్సర్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఎవరైనా మనల్ని ప్రశ్నలు అడిగితే ఆన్సర్స్ ఎట్లా చెప్పాలంటే ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్ అని చెప్పండి. పాజిటివ్ ఆన్సర్ అయినా, నెగిటివ్ ఆన్సర్ అయినా. మరి క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అని ఎవరైనా అడుగుతారు, ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్. హెల్పింగ్ వర్బ్స్ చేత ఆన్సర్స్ ఎప్పుడు పాజిటివ్ ఆన్సర్ అయినా, నెగిటివ్ ఆన్సర్ అయినా సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్స్ అంటే ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ అయినా, నెగిటివ్ క్వశ్చన్స్ అయినా హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ subjects. Questions always start with answers always start with questions always start with. ఇది ఫిక్స్ అయిపోండి బేటా. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా కదా. ఒక మినిమం 20 టాపిక్స్ నేర్చుకుంటేనేమో బేసిక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. 60 టాపిక్స్ నేర్చుకుంటేనేమో ఆరితేరిపోతారు. ఈ 20 అయినా 60 అయినా ప్రతి టాపిక్ లో ఈ 4 రకాల వాక్యాలు వచ్చి ఉండాలి. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. మళ్ళీ క్లారిటీస్ ఉన్నా. 2 ఆన్సర్స్ అంటే ఎప్పుడు సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి. 2 క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్. ఒకవేళ WH వర్డ్స్ వాడి క్వశ్చన్స్ అడుగుతుంటాం చూడండి, అక్కడ WH వర్డ్ పెట్టాలి. ఇంకా క్వశ్చన్స్ అంటే స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్స్ అని గుర్తుపెట్టుకోండి. WH వర్డ్స్ వాడినప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ ముందర WH వర్డ్ వాడాలి. దాన్ని WH క్వశ్చన్ అంటారు. రైట్. ఇప్పుడు మనం 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. రైట్. నాకు కుడివైపు బాయ్స్ ఉన్నారు, ఎడమ వైపు గర్ల్స్ ఉన్నారు. స్ట్రక్చర్ వచ్చేసి ఏబుల్ టు. మీరు ఏబుల్ టు చెప్పండి, మీరు ఏబుల్ టు బి చెప్పండి. బాయ్స్ ఏమో ఏబుల్ టు, గర్ల్స్ ఏమో ఏబుల్ టు బి. రెడీ. నేను తెలుగులో చెప్తాను, మీరు అందరు కలిసి ఇంగ్లీష్లో చెప్పండి. సబ్జెక్టు యూ తీసుకుందాం. మీరు హైదరాబాద్కి, నేను ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్నాను, పాలమూరు. సో వారంలో 2 సార్లు 3 సార్లు ఇక్కడికి రాగలుగుతున్నా, అక్కడ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ. మీరేమనొచ్చు, పర్వాలేదు సార్, మీరు అక్కడ ఎంత బిజీ ఉన్నా మీరు హైదరాబాద్కు రాగలుగుతున్నారు అంటారు. చెప్పండి, మీరు హైదరాబాద్కి రాగలుగుతున్నారు. చెప్పు బాబు, మైక్ తీసుకో, చెక్ చేసుకోండి. You are able to come to Hyderabad. ఇది ఆన్సర్. నెక్స్ట్, మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారు. చెప్పేట. You are able to be in Hyderabad. మీరు హైదరాబాద్ రాగలుగుతున్నారంటేనేమో యు ఆర్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారంటేనేమో యు ఆర్ ఏబుల్ టు బీ ఇన్ హైదరాబాద్. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్ అయిపోయినాయి బేటా. పాజిటివ్ ఆన్సర్స్ అనుకోవచ్చు లేదా పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ లేదా నెగిటివ్ ఆన్సర్స్. మీరు హైదరాబాద్ కి రాలేకపోతున్నారు. You are not able to come to Hyderabad. రైట్. మీరు హైదరాబాద్ లో ఉండలేకపోతున్నారు. You are not able to be in Hyderabad. రైట్. సో పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. 2 కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయినాయి. చూడండి, యు ఆర్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. యు సబ్జెక్ట్, ఆన్సర్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్. మీరు రాలేకపోతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఇది కూడా యూ తోటి స్టార్ట్ అయింది కదా. బండ గుర్తు బేటా. ఆన్సర్స్ అంటేనే స్టార్టింగ్ ద సబ్జెక్ట్స్ ఉండాలి. ఆన్సర్స్ అంటేనే స్టార్టింగ్ ద సబ్జెక్ట్స్ ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్స్ కదా, స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఎస్ నో క్వశ్చన్స్ అయితే. మీరు హైదరాబాద్ కి రాగలుగుతున్నారా? Are you able to come to Hyderabad?
Are you able to come to Hyderabad? ఆర్ యూ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్? మీరు హైదరాబాద్ లో ఉండగలుగుతున్నారా? Are you able to be in Hyderabad? వెరీ గుడ్. మీరు హైదరాబాద్ కు రాలేకపోతున్నారా? Aren't you able to come to Hyderabad? మీరు హైదరాబాద్ లో ఉండలేకపోతున్నారా? Aren't ఆర్ యూ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్? సో వెరీ గుడ్. సో మీరు యు అనే సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించారు. అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా, రైట్? సో ఒకవేళ షీ వచ్చింది అనుకోండి, ఈజ్ రావాలంటే సబ్జెక్ట్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె హైదరాబాద్ కు రాగలుగుతుంది. చెప్పండి బేటా. షీఈ్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ కు రాలేకపోతుంది. షీఈ్ నాట్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ కు రాగలుగుతుందా? ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ కు రాలేకపోతుందా? ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం బేటా. నేనేమని చెప్పాను? ఆన్సర్స్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అని చెప్పాను. ఇది నిజమా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. మీరు ఆమె కదా, ఆమె హైదరాబాద్ కు రాగలుగుతుంది. ఇది ఆన్సర్ కదా. చెప్పండి. షీఈ్ ఏబుల్ టు కమ్ టు హైదరాబాద్ అనేది ఇది ఒక ఆన్సర్ లేదా ఒక పాజిటివ్ సెంటెన్స్. స్టార్టింగ్ లో ఎలా ఉంది? సబ్జెక్ట్. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్ చూద్దాం. ఆమె హైదరాబాద్ కు రాలేకపోతుంది. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది కదా. ఐఎమ్ సారీ, ఇక్కడ కూడా స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉంది కదా. బాగా గుర్తుపెట్టుకోండి బేటా. 99% అంటున్నా కదా, ఆన్సర్స్ ఎప్పుడు స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉండాలి. స్ట్రైట్ కూర్చోండి. ఇంగ్లీష్ వింటే రాదు. ఇంగ్లీష్ వింటే రాదు. అంటేనే వస్తుంది. అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే. వింటే కొంతవరకే. అంటే ఎంతవరకైనా. అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయజ్ఞం. జై ఆంగ్లేయ. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి మీ ఏఎస్రెడ్డి ఆహ్వానం. చాలా తక్కువ ఫీజుతో 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఫుల్ డే బ్యాచ్ ఉంటుంది, అది కూడా పెన్ను పేపర్ లేకుండా. మరి అత్యంత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఉచిత శిక్షణ ఉంది. అంటే మినిమం డిగ్రీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళు అయి ఉండాలి. ఒక యూనిఫామ్ కి మాత్రం ఒక 600 ఛార్జ్ చేస్తాం. ఇంకా కోర్సు ఫీజే ఉండదు. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని పోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థ ప్రైవేట్ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళకి ఫీజులు ఉంటాయి. వాళ్ళకి కూడా నామినల్ ఫీజులే ఉంటాయి. ఒకసారి ఫోన్ చేసి అనుకోండి, చాలా తక్కువ ఫీజులు. సో మీకు మేమందరం చప్పట్లతో వెల్కమ్ తెలియజేసి సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులెదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.